వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నంద్యాల జిల్లా అహోబిలంలో టెండర్ల వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలంలో పెత్తనం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీజేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. టెండర్లలో అక్రమాలతో ఆలయ ఆదాయం తగ్గిపోతుందంటున్నారు బీజేందర్ రెడ్డి. అయితే తలనీరాలు చెన్నైకి తీసుకుని వెళ్లి అమ్ముకుంటున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. అక్రమాల వెనుక ఉన్నది బీజేంద్ర అంటున్నారు భూమా విఖ్యాతి రెడ్డి. అయితే సీసీ కెమెరాలకు చిక్కకుండా తలనీరాలు చోరీ చేస్తున్నారంటూ కూడా ఫైర్ అయ్యారు. తానే ఆ దుర్మార్గాలను బయట పెడతానంటూ విఖ్యాతి రెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తం మీద రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతుంది టెండర్లలో అవకతవకల వ్యవహారం. సో ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఇష్యూలో బీజేంద్ర వర్సెస్ భూమా కుటుంబాల మధ్య వారిద్దరి మధ్య సాగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇంతకీ వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. స్థానిక శాసనసభ్యురాలు అఖిలప్రియ మాట్లాడుతా అహోబిలంలో వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అసలు అహోబిలంలో ఏం జరుగుతుందో ఆ సంబంధించిన విషయాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టు, ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పారు. ఇంత అవాస్తవాలు చెప్తూ మీడియా ముందర, అంటే అది మైక్ల ముందర, ఏంటంటే మైక్లకు నోరులు లేవు, ఓన్లీ చెప్పేవి వింటాయని చెప్పేసి ఊరికే మైక్ల ముందర కూర్చొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతా ఈరోజు ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఈ టెంపుల్ ఎండోమెంట్ నుంచి దీనికి వెళ్ళిపోయింది, మఠానికి వెళ్ళిపోయింది, వాళ్ళే ఇచ్చేసినారు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు అది ఎండోమెంట్ లో ఉందా మఠంలో ఉందా అనేది వేరే విషయం. ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి అత్యున్నతమైన స్థానము అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో అది ఎండోమెంట్ కింద ఉండొచ్చు, లేకపోతే మఠం కింద ఉండొచ్చు. అది డెవలప్ అవ్వాలని కోరుకోవాలి, కానీ అది ఎండోమెంట్ కింద ఉంటే బాగుండేది, మఠం కింద ఉన్నందువల్ల మా కంట్రోల్ లేదు, అదేంటి మీరు మాట్లాడేది? ఏదన్నా అక్కడ వచ్చే భక్తులకి సౌకర్యాలు బాగుండాలా, వాళ్ళకి భారం కాకూడదు ఏది కూడా. అదే దేవుడికి కూడా నిత్య కైంకర్యాలు అన్ని కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతూ ఉండాలని చెప్పి మనం ఇది చేయాలా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనం కృషి చేయాలి. కానీ మనం అది ఎండోమెంట్కి పోయింది, లేకపోతే ఎండోమెంట్ నుంచి మఠానికి పోయింది అని రీజన్స్ చెప్పడమే నాకు అర్థం కదా. గత కొన్ని రోజుల నుంచి మేము చెప్తానే ఉన్నాం, అహోబిలంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి భూమా అఖిలప్రియ గారు ఎన్నోసార్లు బయటకు వచ్చి చెప్పారు. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఈరోజు ఆయన ఏదో అహోబిలంలో చాలా దారుణాలు మేము చేస్తున్నామని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు కన్నా నీకు అర్థమైందా ఏం జరుగుతుందో అహోబిలంలో? దేవుడికి ఇచ్చే జుట్టుని ఈరోజు అక్రమంగా సీసీ కెమెరాలకి అడ్డం పెట్టి ఒక బండిని దొంగిలిచ్చే పరిస్థితిలో ఈరోజు అహోబిలం ఉంది. ఈయన మాట్లాడతాడు అహోబిలం గురించి. మరి మేమేదో ఇక్కడ టెండర్ వేయకపోతే తమిళనాడులో పోయి అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి కొంచెం కూడా అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అది ఈరోజు మా మీద బురద జల్లాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు, వీళ్ళకి ఇక్కడ మేము అడ్డుకుంటున్నాం కాబట్టి పోయి తమిళనాడులో చుట్టూ అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది కాదు, ఇప్పుడు అడ్డంగా బయటపడ్డారు. ఈరోజు ఎవరికి తెలియకుండా అక్రమంగా ఈరోజు దొంగతనంగా ఏ విధంగా ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో ఆ విషయంలోనే ఈరోజు ఆలగడ్డ ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. మరి ఎందుకు ఈ మాజీ సీఈఓకి ఇంత గంగుల నాని సపోర్ట్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. ఈయనకి ఏమైనా వాటా ఉందా, దాంట్లో ఏమైనా వాటా ఇస్తున్నారా? మరి వాటా ఇవ్వకపోతే ఏం అవగాహన లేకుండా ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు నువ్వు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినావు, రాత్రికి దొరికినాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, అసలు అహోబిలంలో ఏం జరుగుతుంది? బీజేంద్ర వర్సెస్ భూమాగా మారింది వ్యవహారం మొత్తం కూడా, పూర్తి అప్డేట్స్ ఏంటి? గంగుల కుటుంబానికి భూమా కుటుంబానికి ఉన్నటువంటి వైరం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అంటే వీళ్ళు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు కానీ, లేదంటే కొన్ని అంశాలకు సంబంధించి వీళ్ళు చేసుకునేటువంటి అంటే ఆరోపణలు కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ శైవక్షేత్రం అనేటువంటి అహోబిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ టెండర్ల వివాదంలో కొంత అంటే
ఈ రెండు వర్గాల మధ్య కూడా వివాదం కాస్త తారాస్థాయికి చేరుకుందనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అహోబిలం ఆలయంలో భక్తులు సమర్పించేటువంటి తలనీలాలు, అంటే కేసు ఖండన శాలలో సమర్పించేటువంటి తలనీలాలు, వాటి వేలంపాట టెండర్లు, అలాగే లడ్డూ ప్రసాదం, ఇతర ఆలయ లీజు టెండర్ల నిర్వహణ మొత్తం దీని మొత్తం చుట్టూ కూడా వివాదం నడుస్తోందనే విషయం అయితే అర్థమవుతుంది. కొత్త టెండర్ల ప్రక్రియలో ఖరారు చేసేటువంటి విషయంలో అక్రమాలు జరిగాయి అంటూ కూడా ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అధికార పార్టీ అంటే బోమా, అంటే ఇది అహోబిలం అనేది నంద్యాల నియోజకవర్గం ఆలగడ్డ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అధికార పార్టీ అండతో బోమా వర్గీయులు మొత్తం కూడా అహోబిలం ఆలయ టెండర్లు విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారు, తమకు అనుకూలమైనటువంటి వారికి తక్కువ ధరకే టెండర్లు దక్కేలా పెత్తనం చెల్లాయిస్తున్నారంటూ కూడా ఇక్కడ బిజేంద్రారెడ్డి ఆరోపించడం జరిగింది. అంటే దీనివల్ల దేవాదాయ శాఖతో పాటుగా ఆలయానికి రావాల్సినటువంటి కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుంది అంటూ కూడా ఇక్కడ ఆరోపణలు అయితే ప్రధానంగా రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ అత్యంత సంచలనమైనటువంటి అంశం తలనీలాలకు సంబంధించి ఆలయానికి భక్తులు ఇచ్చేటువంటి తలనీలాలను టెండర్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గాల్లో చెన్నైకి తరలించి అక్కడ బ్లాక్ మార్కెట్ లో భారీ రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారంటూ కూడా గంగుల బిజేంద్రారెడ్డి ప్రత్యక్షంగా అంటే దీనికి సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ సీసీ కెమెరాల మాయాజాలం గురించి, అలాగే దుర్మార్గాలు ఇవన్నీ కూడా బయట పెట్టింది తానేనంటూ కూడా కొంత ఇటు బోమా విఖ్యాత రెడ్డి అఖిలప్రియ వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చి మాట్లాడడం కొంత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ ఈ వ్యవహారంలో కొంత అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ చేపట్టాలి, దీనికి సంబంధించి ఆ కేసు నమోదు చేయాలి, మొత్తం కూడా పారదర్శకంగా విచారణ ఉండాలంటూ కూడా తాము ఆ అవసరమైతే దేవాదాయ శాఖ మంత్రిని లేదంటే ముఖ్యమంత్రికి కూడా లేఖలు రాస్తామంటూ కూడా కొంత ఇక్కడ గంగుల వర్గం అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే దేవాదాయ శాఖ మంత్రిని కలవటానికి కూడా తాము సిద్ధమైన విధంగా కూడా వాళ్ళు గంగుల వర్గం అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ దేవాలయాల అంశానికి సంబంధించి మాత్రం కొంత ఈ అహోబిలం ఆలయానికి సంబంధించి మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. వీళ్ళకి సంబంధించి టెండర్ల ప్రక్రియ విషయంలో కానీ మరి కొన్ని అంశాలకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అనేటువంటి మాట అయితే బలంగా వినపడుతోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద నంద్యాల జిల్లా అహోబిలంలో టెండర్ల వివాదం మాత్రం తారాస్థాయికి చేరుతుంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలంలో పెత్తనం చేస్తున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బీజేంద్రారెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు. టెండర్లలో అక్రమాలతో ఆలయ ఆదాయం తగ్గిపోతుందంటున్నారు బీజేంద్ర. తలనీలాలు చెన్నైకి తీసుకుని వెళ్లి అమ్ముకుంటున్నారంటూ కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు. అక్రమాల వెనుక ఉన్నది బీజేంద్ర అంటున్నారు. మరోవైపు భూమా విఖ్యాత రెడ్డి సీసీ కెమెరాలకు చిక్కకుండా తలనీలాలు చోరీ చేస్తున్నారంటూ కూడా ఫైర్ అవుతున్నారు. తానే ఆ దుర్మార్గాలను బయట పెడతానంటూ కూడా విఖ్యాత రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద రాజకీయ వర్గాల్లో మాత్రం అహోబిలం టెండర్లలో అవకతవకల వ్యవహారం మాత్రం జోరుగా చర్చ సాగుతున్నాయి. And whatever is legally, let's follow that. But until legally vetted and MLA garu also come, let the SP garu sit and whatever the legalities that they are, let them discuss and take a decision. But until then, you should assure me that this is not going anywhere. Yeah?